హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైక్వాడ్ ద రేట్ ఆఫ్ నాలెడ్జ్. ప్రస్తుతం మన దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో అతని స్థానంలో వేరే వాళ్ళని నియమించడం కోసము ఉపరాష్ట్రపతి ఎన్నికల కసరత్తు జరుగుతోంది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా రాజ్యాంగంలోని 63వ ఆర్టికల్ ప్రకారము ఎలక్షన్లు జరుగుతాయి. భారతదేశంలో ఇంతవరకు 3 ఉపరాష్ట్రపతులు మాత్రమే తన పదవికి రాజీనామా ఇచ్చారు. వారిలో మొట్టమొదటి వ్యక్తి వివి గిరి, వరహాగిరి వెంకటగిరి. 1969లో అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుసేన్ మరణించడంతో తన పదవికి రాజీనామా ఇవ్వడం జరిగింది. ఇది రాజీనామా ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్ క్యాండిడేట్గా నిలబెట్టడం జరిగింది. అతను నామినేషన్గా ఎలక్ట్ అయ్యాడు. రాజీనామా ఇచ్చినటువంటి రెండవ రాష్ట్రపతి ఎవరంటే రామస్వామి వెంకటరామన్. ఇతను 1987వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెసిడెంట్గా నిలబడడం కోసము తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా ఇచ్చారు. ఇక పదవిలో ఉండగా రాజీనామా ఇచ్చినటువంటి ఉపరాష్ట్రపతి ఎవరంటే జగదీప్ ధన్ఖడ్. ఇతను ఈ మధ్య కాలంలోనే తన పదవికి రాజీనామా ఇచ్చారు. కారణం ఏమంటే తనకు అనారోగ్యం ఉండడం కారణం. ఇక ప్రస్తుత ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9న ఎన్నికలు జరుగుతాయన్న షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇక షెడ్యూల్లో మిగతా విషయాలు చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఆగస్టు 7వ తేదీ అనగా గురువారం జారీ చేస్తుంది. తర్వాత ఈ నామినేషన్ ఇవ్వడానికి చివరి తేదీ ఆగస్టు 21 అంటే ఈరోజు. తర్వాత ఈ నామినేషన్ స్క్రూటినీ చేయడానికి 22వ తేదీ అంటే రేపు చివరి రోజు. లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్, ఎవరైనా పోటీకి నిలబడిన వాళ్ళు విత్డ్రా చేసుకోవాలంటే ఆగస్టు 25వ తేదీకి చివరి రోజుగా ఇవ్వడం జరిగింది. ఇక ఎలక్షన్స్ సెప్టెంబర్ 9న జరుగుతాయి. ఇక సెప్టెంబర్ 9వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం జరగబోయే అనగా 2025 సెప్టెంబర్ 9న జరగబోయే ఎలక్షన్లకు బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, అదేవిధంగా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బి సుదర్శన్ రెడ్డిని ఎలక్షన్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిలో ఎవరు ఉపరాష్ట్రపతి అవుతారో సెప్టెంబర్ 9న జరిగేటువంటి ఎలక్షన్ల ద్వారా తెలుస్తుంది. ఇక ఇండియా కూటమి అభ్యర్థిగా ఇండియా కూటమి అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ కూటమి అభ్యర్థిగా బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది. ఇతను తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. స్వగ్రామం ఆకుల మైలారము. ఇతను 1946 జూలై 8న జన్మించాడు. ఇతను ఇండిపెండెంట్ అభ్యర్థి. ఇతన్ని ఇంతవరకు చేసినటువంటి పొజిషన్స్ చూసుకుంటే 2007 నుంచి 2011 వరకు సుప్రీంకోర్టుకు జడ్జిగా ఉన్నారు. అదేవిధంగా 2005 నుంచి 2007 వరకు గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1995 నుంచి 2005 వరకు జడ్జిగా ఉన్నారు. ఇక ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా, ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేయడం జరిగింది. ఇతను తమిళనాడులోని తిరుపూరుకు చెందినటువంటి వ్యక్తి. ఇతను 1957 అక్టోబర్ 20వ తేదీన జన్మించాడు. ఇతని సొంత పార్టీ చూసుకుంటే భారతీయ జనతా పార్టీ. ఇతను మహారాష్ట్రకు 2024లో గవర్నర్గా ఉన్నారు. అదేవిధంగా 2023 నుంచి 24 వరకు జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు. అదేవిధంగా 2024లో తెలంగాణ గవర్నర్గా ఉన్నారు, అడిషనల్ ఛార్జ్ తీసుకొని. అదేవిధంగా పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా 2024లో ఉన్నారు. తర్వాత భారతీయ జనతా పార్టీ తమిళనాడుకు ప్రెసిడెంట్గా 2003 నుంచి 2006 వరకు ఉన్నారు. అదేవిధంగా లోక్సభ కోయంబత్తూరు నుంచి లోక్సభ అభ్యర్థిగా 1999 నుంచి 2004 వరకు ఉన్నారు. ప్రస్తుతము ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ మరియు రాజ్యసభ అభ్యర్థుల సంఖ్య విషయానికి వస్తే ఎన్డీఏ కూటమికి 56%, అదేవిధంగా ఇండియా కూటమికి 41%, ఇతరులు 3% కలిగి ఉన్నారు. ఇక ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో మనం వేచి చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్.